ఇద్దరు ముగ్గురికి పట్టాలు ఉన్నాయనుకోండి, పట్టాలు ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వరు. కుటుంబంలో ఒక వ్యక్తికి, ఒక లబ్ధిదారునికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. కుటుంబం అంటే ఎవరు? రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు కాదు. కుటుంబం అంటే భర్త, భార్య, పెళ్లి కాని పిల్లలు. ఒకవేళ పెళ్ళి అయిపోతే వాళ్ళు కూడా సపరేట్ కుటుంబంగానే పరిగణించి వాళ్ళకి కూడా పిఎం కిసాన్ డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కుటుంబం అంటే అది భర్త, భార్య, పెళ్లి కాని పిల్లలు. వాళ్ళలో ఆ కుటుంబ సభ్యులందరికీ పట్టాలు ఉన్నప్పటికీ కూడా అందులో కేవలం ఎవరో ఒక్కరికి మాత్రమే కుటుంబంలో రైతు భరోసా డబ్బులు వస్తాయి. వారికి వచ్చాయంటే కుటుంబంలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా రావు. మీరు దయచేసి ఎవరు అప్లై చేసుకోవద్దు. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే భర్తకు వస్తున్నప్పటికి కూడా, ఒక్క నిమిషం, భర్తకు వస్తున్నప్పటికీ కూడా భార్యకి కూడా పిఎం కిసాన్ డబ్బులు రాలేదని మీరు మీ సేవల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకు ఒక 200 రూపాయలు తగలెడుతున్నారు. కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే వస్తుంది. రెండో వ్యక్తికి మీరు అప్లై చేసిన డబ్బులు పోతాయి తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. దానివల్ల ఏంటంటే ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది. మొన్న మీటింగ్కి వచ్చారండి, మాకు రాలేదని చెప్పాం, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు అని అనొద్దు దయచేసి. ఎవరికైతే మీకు రాలేదన్నారో వాళ్ళకి ఈరోజు మాత్రం నాకు డేటా ఇచ్చి నన్ను పంపాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ తుప్పలు సాడండి కొద్దిగా ఇప్పుడు మీరు చూడండి. అదే వైరు ఇంతలో ఉందండి, వైరు దగ్గరలో ఉంది, దగ్గరలోనే ఉంది. అందుకే ఇంటి స్తంభం ఉంచాం. ఎండ కాస్తే తీసా మధ్య ఉంచి ఈ స్తంభం చాలా భయంకరంగా ఊరండి. ఇంకా ఉదయం కూడా చూసాం స్తంభంలో ఒక్క స్తంభంగా పడ్డారంటే ఊళ్ళో ముద్ర దాటిపోతుంది. అలా ఉంటుంది. ఇప్పుడు అది సైట్గా ఏమంటే పొరపాటున పడ్డదంటే ఊరంతా ఇప్పుడు నేను మల్లవరంలో ఉన్నానండి. చిన్నపల్లి పంచాయతీ మల్లవరం ఉంది కదా. మల్లవరంలో చాలా కరెంటు స్తంభాలు స్పేస్కి వచ్చాయండి. చాలా పడిపోవడానికి ఉన్నాయి, పాడైపోయినాయి కొత్తగా. ఈ గతంలో కూడా చెప్పాము. అప్పుడు పంచాయతీ చెత్తపల్లి పంచాయతీకి వస్తారు. గాయత్రి పంచాయతీ సార్ చెప్పండి. బావరాజు నెంబర్ ఇస్తారా? నెంబర్ చెప్పండి. చెప్పండి. నెంబర్ చెప్తాను.